మయా మీలో ఎంతమందికి పావు బజ్జీ ఇష్టమో కింద అయితే కమెంట్ చేయండి. శ్రీకాళహస్తిలో బెస్ట్ పావు బజ్జీ దొరికే ప్లేస్ అయితే చెప్తాను. రీల్ అయితే సేవ్ చేసుకో మాయా. వేడి వేడిగా పెనంలో కాస్త బటర్ వేసి బ్రెడ్ ని బాగా టోస్ట్ చేసుకొని వీళ్ళిచ్చే వేడి వేడి మసాలాలు ఆ బ్రెడ్ ముంచుకొని తింటా అంటే టేస్ట్ ఉంటది మాయా, అదిరిపోతుంది. మేము అసలు మా ప్లానింగే లేదు పావు బజ్జీ తిందాం అనేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మేకింగ్ చూస్తా అంటే అక్కడ వచ్చే స్మెల్ కి మాకైతే నోరైతే ఊరిపోయింది, తినేవాలనిపించింది. మేము కూడా పావు బజ్జీ చెప్పుకున్నాము. మాయా వీళ్ళ దగ్గర పావు బాజీ ఒకటే కాదు, పానీపూరి షవర్మా కూడా ఉంటుంది. మేమైతే ఒక ప్లేట్ పావు బాజీ తీసుకుని లోపలికైతే వెళ్ళాము. డిస్ప్లేలో స్వీట్స్ అయితే చూసాము, చాలా అట్రాక్టివ్ గా అయితే ఉన్నింది. ఒక స్వీట్ మించి ఒక స్వీట్ అయితే ఉన్నింది. నేను ఇక్కడికి రావడం కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర దొరికే బ్రౌనీ అన్నమాట. మనం ఫస్ట్ టైం అయితే ట్రై చేసాము. బ్రౌనీ అయితే చాలా బాగుంది, బడ్జెట్ లో కూడా దొరుకుతుంది. నెక్స్ట్ అయితే మేము పేస్ట్రీ అయితే ట్రై చేసాం. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే కేక్స్ అన్నమాట. వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ కూల్ కేక్స్ అయితే ఉన్నింది మాయా. నెక్స్ట్ వచ్చి మేము స్వీట్ అయితే చెప్పుకున్నాము. ఆ స్వీట్ అలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయింది. పావు బాజీ తింటా అంటే ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది, బటర్ ఫ్లేవర్, మసాలా ఫ్లేవర్. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఇందాక మీకు చెప్పాను కదా స్వీట్స్ వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నింది అనేసి. ఇంకా అడ్రస్ విషయానికి వస్తే మన శ్రీకాళహస్తిలో మధు మిల్క్ కోవా ఉన్నింది కదా, దానికి ఆపోజిట్ శ్రీ లక్ష్మీ బేకరీ స్వీట్స్ అయితే ఉంటుంది.